హలో ఫ్రెండ్స్, పైన పిక్ని షేర్ చేశాను కదా, సేమ్ ఇలానే ఓవర్లాప్ డిజైన్ రావాలి. కానీ బ్యాక్ సైడ్ ఏమో ఇలా డీప్ నెక్ రావాలి. ఫ్రంట్ పార్ట్లో ఇలా ఓవర్లాప్ డిజైన్ వచ్చేలా బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో పోస్ట్ చేశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో లింక్ మన యూట్యూబ్ ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ఓవర్లాప్ డిజైన్ని డ్రా చేయడం కోసం మనకి శారీస్లో పేపర్ ఉంటుంది కదా, ఈ పేపర్ని ఇలా ప్లేస్ చేసి పిక్ని షేర్ చేశాను కదా, సేమ్ అలా ఓవర్లాప్ డిజైన్ రావాలి అంటే బ్యాక్ పార్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకుని ఇలా డ్రా చేసుకోవాలి. పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం ఒక పావించ్ అనేది ఎక్స్ట్రా ఖర్చునిచ్చేసి ఇలా పైపింగ్ని ఇన్విజిబుల్గా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున లైనింగ్ని ప్లేస్ చేసి ఇన్విజిబుల్గా పైపింగ్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ నెక్ని అలాగే పైపింగ్ని డిజైన్ చేసుకున్నాం కదా, ఈ పైపింగ్ పై వైపున ఇలా రెడీ చేసుకున్న ఈ ఓవర్లాప్ డిజైన్ని ప్లేస్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ షోల్డర్కి ఓవర్లాప్ డిజైన్ చేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా ఖర్చులు తీసుకుంటూ సెకండ్ సైడ్ ఓవర్లాప్ డిజైన్ కూడా డిజైన్ చేసుకోవాలి. చూసారా, రెండు వైపులా ఇలా నీట్గా రావాలి. క్లయింట్ ఏమో సేమ్ కలర్ కావాలన్నారు, మీరు అలా కాకుండా డిఫరెంట్ కలర్ని ప్లేస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ని ఇలా డిజైన్ చేసుకొని ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకుంటారు కదా. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.